పిల్లలు మొదట తృప్తి పొందవలెను. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను. అందుకాయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచము మీద పండుకొని ఉండుటయు దయ్యము వదిలిపోయి ఉండేటయు చూచెను. ఈ స్త్రీ గ్రీక్ దేశానికి సంబంధించిన ఈ స్త్రీ క్రీస్తు గురించి ఇదే విధంగా విని ఆమె కుమార్తెకి దయ్యం పట్టింది. దయ్యాన్ని విడిపించండి అయ్యా. ఆమె కుమార్తె ఇంట్లో ఉంది, ఈమె మాత్రం వేరే చోట క్రీస్తు దగ్గర ఉంది, చాలా దూరంలో. ఈమె వచ్చి అయ్యా మా కుమార్తెకి ఇలా దయ్యం పట్టింది అని చెప్తే క్రీస్తు ఏమంటున్నాడు, కుక్కలాగా తీసుకెళ్లి పక్కన పెట్టాడు అనమాట. ఎగ్జాంపుల్ గా ఫస్ట్ పిల్లలకి పెడతారు రొట్టెలు, ఏమైనా కుక్కలకు పెట్టరు కదా అని అంటాడు దేవుడు. అంటే ఆమెను కుక్కతో పోల్చాడు అనమాట దేవుడు. అప్పుడు ఆమె ఏమంటది, అయ్యా కుక్కనే కానీ పిల్లలు కొంచెం చేతుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఇది బల్ల, ఈ బల్ల కింద కుక్కలు ఉంటాయి, మనం ఇంట్లో పెంచుకున్న కుక్కలు. మనం తింటాం పెద్దవాళ్ళం కాబట్టి కింద పడేయకుండా తింటాం, బాగానే ఉంటుంది. మన పిల్లలు కింద మీద పడేసుకుంటే తింటాం. కింద పడి ఏం చేస్తుంది కుక్క, అద్దరుంటుంది ఫస్ట్. అంటే మనం కుక్కకి పెట్టాం, ఫస్ట్ మనం తిన్నాక పెడతాం కుక్కకి, అప్పుడు దాకా అది ఆగదుగా. సో అప్పుడు దాకా ఏం చేస్తుంది, ఏదన్నా మొక్క కింద పడిద్దే అని చెప్పి ఆశగా చూస్తూ ఉంటది. ఆ విధంగా దేవుడు ఫస్ట్ నేను పిల్లల కంటే నా పిల్లలకు పెట్టుకుంటాను, నీకెందుకు స్వస్థత చేస్తాను, నిన్ను కుక్కతో పోలుస్తున్నానని చెప్పి దేవుడు అంటే ఆమె అంటది, అయ్యా పిల్లలు పడేసే రొట్టె ముక్కలు ఉంటాయి కదయ్యా, అవి చాలా అయ్యా నాకు అని అంటే ఆమె ఏం చేసింది అంటే తగ్గించుకుంది. నన్ను కుక్కతో పోల్చినా నువ్వు పర్వాలేదు, కానీ నా కూతురికి ఏం కావాలి, స్వస్థత కావాలి, నా కూతురు బాగుపడాలి అని చెప్పగానే ఆయనకి మెచ్చి ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నీ కుమార్తెలో ఉన్నటువంటి దయ్యము వదిలిపోయింది, హ్యాపీగా ఇంటికి వెళ్ళు. వెంటనే పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళేసరికి చక్కగా వాళ్ళ అమ్మాయి చక్కగా మంచం మీద పడుకొని ఉంది, దయ్యం వదిలిపోవటం ఆమె చూచి ఆమె సాగిలపడి నమస్కారం చేసింది. ఒకటి ఆమె తగ్గించుకునే విధానం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదైనా పాస్టర్ దగ్గరికైనా మీరు వచ్చి అయ్యా నాకు నా పిల్లలకి ఇట్లా బాగాలేదయ్యా అని చెప్పినప్పుడు సేమ్ పాస్టర్ ఇదే మాట మాట్లాడితే ఏమంటాము, 100 మందికి చెప్తాం ఇదే మాట చెప్పి మనం రాము, ఇంకెవరిని రానియము. అయితే ఇలాంటి మాటలు ఎవరు చెప్పకూడదు కూడా. కానీ క్రీస్తు ఎందుకు ఇలాగా ఒక వ్యక్తిని కుక్కతో పోల్చాడు, కుక్కతో పోల్చి ఈ విధంగా అసభ్యకరంగాను బాధించేకరంగాను క్రీస్తు ఎందుకు మాట్లాడాడు అని అంటే, మనిషిలో ఉన్నటువంటి వాటిని పరీక్షించటానికి దేవుడు మాట్లాడతాడు. అసలు ఎందుకు మనిషిని పరీక్షించాలి, ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాడు ఈ క్వశ్చన్ ఆన్సర్. ప్రతి ఒక్కరు పరీక్షిస్తాడు దేవుడు అని అంటారు, పరీక్షించేదాకా ఆపేస్తారు. అసలు ఎందుకు పరీక్షిస్తాడు? ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పరీక్షలు ఎందుకు పెడతారు పిల్లలకి? ఇప్పుడు టీచర్ ఉంది, స్కూల్లో 70 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరిలో ఎవరు బాగా చదువుతారు ఎవరు బాగా చదవరు ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష పెట్టినప్పుడే తెలుస్తుంది. ఆ పరీక్ష పెట్టినప్పుడు ఎవరు పాస్ అవుతారో వాళ్ళని పక్కకు తీస్తాడు, లేదా బాగా చదివిన వాళ్ళు పక్కకు తీసి వాళ్ళకి మంచిగా చెప్తారు. ఇప్పుడు ఈ టీచర్కి ఎవరు బాగా చదవరో తెలియదు కాబట్టి పరీక్ష పెట్టింది అంటే దేవుడు ఎందుకు పెడతాడు అప్పుడు పరీక్ష? అంటే దేవుడు తెలియదా మనుషులు ఎట్లా ఉంటారని? నన్ను చేసినటువంటి దేవుడు, నిన్ను చేసినటువంటి దేవుడు, మన మనసు ఏంటి, మన మనస్తత్వం ఏంటి, మన తల్లిదండ్రుల్లో ఒక గ్రహించి పెడతారు పక్కన, నా పిల్లలు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు, ఎందుకు? నా రక్తం కాబట్టి. సో దేవాది దేవుని ఊపిరి పోసుకున్నటువంటి మనము, ఆయన చేతులతో చేయబడిన మనం ఎట్లుంటాం దేవుని తెలీదా? అప్పుడు దేవుడు ఎందుకు పరీక్ష పెడతాడు అని అంటే, దేవుడు పరీక్ష పెట్టేది దేవుడు తెలుసుకోవడానికి కాదు, మనకి తెలుసుకోవడానికి, మనం ఏంటో మనకి తెలుసుకోవడానికి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా అబ్రహాం గారు ఉన్నారు, పరీక్ష అంటేనే ఆయన గుర్తొస్తాడు. అబ్రహాం గారికి లేక ఒక మగపిల్లాన్ని దేవుడు ఇస్తాడు, అతని పేరు ఇస్సాకు. లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవు, ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా
ఈ 2 మాటలు చాలా బాధతో పాడే మాటలు అనమాట. లేక లేక ఒక కుమారుణ్ణి ఇచ్చిన నీవే ఏం అడుగుతున్నావు, బలి అడుగుతున్నావు. ఇది చాలా బాధతో పాడే మాట. ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి అర్పింతు అబ్రహాములా. ఇచ్చింది నువ్వే కాబట్టి అడిగింది నువ్వే, నేనేం చేస్తా తీసుకొచ్చి నీకు. అయితే ఎందుకు దేవుడు అంటాడు, ఆ బైబిల్లో క్లుప్త అసలు క్లారిటీగా రాసి, దేవుడు అబ్రహామును పరీక్షించెను. ఎందుకు పరీక్షించాడు దేవుడు అబ్రహామును అని అంటే, అబ్రహాముకు లేక మనకు పిల్లలు పుడితే మనం ఎట్లా చూస్తాం పిల్లల్ని, అసలు అతి గారాభంగాను అతి ప్రేమగాను చూసుకుంటాము. ఏమో దేవుణ్ణి వదిలేకుండానే ఉండుంటాడని నా ఉద్దేశం అబ్రహాం గారు. ఎందుకు అనంటే అంత భక్తితో ఉన్నటువంటి, ఏది 90-100 ఏళ్ళకి ఒక కుమారుడు పుట్టాడు అని అంటే ఆ భక్తి ఆయనకి అలవాటు అయిపోయి ఉండింది. ఇంతకుముందు భక్తి పరులు వారి అలవాటు 3 పూట్ల ప్రార్థన చేసేవాళ్ళు. 3 పూట్ల తిండి ఎలా తింటారో 3 పూట్ల ప్రార్థనల. ఏదైనా సరే ఒక మనిషి ఒక అలవాటు స్టార్ట్ చేస్తే అది కంటిన్యూ అయిపోయింది అనమాట ప్రతి దానికి. నాకు తెలిసి అబ్రహాం గారికి 100 ఏళ్ళు భక్తిలో ఉన్నారంటే ఆయనకి భక్తి కంటిన్యూ అవుతూనే ఉంటది. ఆ భక్తి కంటిన్యూ అవుతూ ఉన్నా వాళ్ళక్కడ మరి త్రోవ తప్పితే దేవుడు వారిని పరీక్షించాడు. పిల్లోడు వచ్చాడు, ప్రేమగా చూసుకుంటున్నాడు, తప్పు కాదు. పిల్లాడికి అతి ప్రేమ చూపిస్తున్నారు, గారాభంగా చూసుకుంటున్నారు, బాగా చూసుకుంటున్నారు. మరి దేవుడికి ఎందుకు పరీక్షించాలనిపించింది అని అంటే, నేను ఇప్పుడు నీకు పిల్లాడిని ఇచ్చాను కదా, అసలు నేను గుర్తున్నానా, నువ్వు నాకు భక్తి చూపిస్తున్నావు, నాకు ప్రార్థన చేస్తున్నావు, అంతా బాగానే ఉంది. ఇంతకు ముందు అంటే పిల్లవాడు లేనప్పుడు భక్తి, పిల్లవాడు వచ్చాక ఇంకా ఉందా అనేటువంటిది మనకి, అంటే అబ్రహాము గారికి తెలియాలి. అబ్రహాము గారికి అసలు ఉందా లేదా అనేటువంటిది ఆయన తెలియటానికి ఆయన ఏం చేశాడు, వెంటనే నువ్వు నాకు పిల్లాడిని ఇచ్చేసేయాలన్నాడు. సరేనయ్యా ఇచ్చేస్తాను, ఇచ్చేసాడు. వెళ్ళి సరే వద్దొద్దు, నేను ఓన్లీ నిన్ను జస్ట్ టెస్ట్ చేశానంటే ఇలా గొర్రె పిల్లని ఇచ్చే చాలు. అప్పుడు అబ్రహాం గారికి అర్థమై ఉంటుంది, ఆహా నేను దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాను అంటే. దేవుడు మన జీవితంలో పెట్టే ప్రతి పరీక్ష మనకు అర్థం కావటానికి, మనమేంటో మనకు అర్థం కావటానికి దేవుడు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అయితే మనిషి గురించి ఇలా ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా లేదు, సామాన్యమైన ఒక కుటుంబం నడిపిస్తున్నాం మనం. ఇంటి యజమాని ఏం చేస్తాడు, ఈ నెల ఎన్ని ఖర్చులైనవి రాసుకుంటాడు. మధ్య తరగతి వాడైతే ఇదే చేస్తాడు, ఈ నెల ఎన్ని ఖర్చులైనవి, వచ్చే నెలకి ఖర్చులు కొంచెం తగ్గిద్దాం అని నెలలో ఇన్ని ఖర్చులు అవుతున్నాయి అని చెప్పి రాసుకొని పెట్టుకుంటాడు. అదే విధంగా మనిషి ఎందుకు, నేను ఈ రోజు ఏ విధంగా ఉన్నాను, నేను ఆ రోజు ఈ విధంగా ఆ మనుషులతో ఎందుకు అలా మాట్లాడాను అని చెప్పి కూర్చొని ఆలోచించడు. మనిషి నడుస్తూనే వెళ్ళిపోతూనే ఉంటాడు, జీవితాన్ని సాగిస్తూనే ఉంటాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడు, మధ్యలో ఇలాంటి కొన్ని పరీక్షలు పెడుతున్నాడు. అప్పుడైనా సరే మనిషికి మనమేంటో మనకు అర్థమవుతామని దేవుడు ఏం చేస్తాడు, పరీక్షలు పెడుతూ ఉన్నాడు. అంటే దేవుడు ప్రేమ ఎట్లా ఉంది అని అంటే, మనం చేయగలం, మనకు సాధ్యమైన, కానీ మనం వాటిని చేయకుండా పక్కదారిలో పెట్టేస్తున్నా సరే దేవుడు ఏం చేస్తున్నాడు, వాటికి ఒక అడ్డుకట్టలు అట్లా వేస్తున్నాడు. దేవుడు ఫస్ట్ బలి కార్యక్రమాన్ని పెట్టాడు. బలి కార్యక్రమం ఎందుకు పెట్టాడు, నువ్వు ఇంకా పాపం చేసి ఇంక వదిలేస్తావని పెట్టాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు, దాన్ని ఒక అలవాటుగా వారం ఎవరో ఒకరు తీసుకురావటం, డబ్బులు లేకపోయినా సరే అప్పు తెచ్చల్లా, కనీసం పావురాన్ని తెచ్చైనా సరే బలి వచ్చి అని దేవుడు ఆజ్ఞ పెట్టాడా, ఈ పావురాలు తీసుకొచ్చి బలిచ్చాడు. అంటే దేవుడు ఎందుకు ఆజ్ఞ పెట్టాడు అని అంటే, నీవు ఇక్కడ నుండి పాపం చెయ్యకు అని పెట్టాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నాం, జంతువులే కదా చచ్చిపోయేది, పాపమే కదా చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, తీసుకొచ్చి బలిస్తాం, పాపం అయిపోయింది, మళ్ళీ కొత్తది చేద్దాం. అంటే మనిషి అక్కడ దాకా పులిస్ పెట్టట్లే. సరే మనుషులు మార్చలేకపోతుంది. ఇక దేవుడు ఏం చేశాడు, మళ్ళీ వెంటనే క్రీస్తుని పరలోకాన్ని నుండి రప్పించి, క్రీస్తు ద్వారా తన రక్తాన్ని ప్రోక్షించి అందరినీ ఒకేసారి రక్షించేసి ఇక ఈ బలి కార్యక్రమం మొత్తాన్ని తీసేశారు. ఇట్లా దేవుడు మనుషులు చేయగలిగినవి కొన్ని చేయకపోతూ ఉంటే, దేవుని ప్రేమ మన మీద అధికంగా ఉండటం మూలంగా మనల్ని కోల్పోలేక దేవుడు ఏం చేస్తున్నాడు, వాటికి ఇంకా కొన్ని ఉపాయాలు ఆలోచించి ఆయన ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయనే తగ్గి పెడతా ఉన్నాడు అన్నమాట. ఈ విధమైనటువంటి ప్రేమ మనము ఎక్కడ ఎవరి దగ్గర చూడలేము. తర్వాత ఇంకెవరు సాగిలపడి నమస్కారం చేశారు చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము
8వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఇక్కడ ఏంటి సిచ్యువేషన్ జరిగింది అని అంటే, క్రీస్తు చక్కగా పడవ మీద ఎక్కి సువార్త ప్రకటించేశారు. సువార్త ప్రకటించగానే జనులందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. రాత్రి అయింది, చీకటి పడితే రండి ఇక్కడ వచ్చి ఇక్కడ వల వేయండి, ఇక్కడ చేపలు పడతాయి అని క్రీస్తు చెప్తుంటే, అప్పటికి వాళ్ళందరూ వలలు వేశారు. పొద్దుటి నుంచి వలలు వేసి తిరుగుతూనే ఉన్నారు ప్రతి ప్రాంతంలో. అయ్యా ఇక పడవ అయ్యాక మేము ఇక్కడ కూడా వేసాము, అక్కడ వేసాము, అక్కడ ప్రతి చోట వేసాము, ఏ చేప పడలేదయ్యా, వేస్ట్ అయ్యా చేపలు వేసాం. మరంతే ఇప్పుడు ఒక వల వేయాలంటే ఎంత ఉంటది, ఆ వల చిక్కు తీయాలి, మళ్ళీ దాన్ని వెయ్యాలి, లాగాలి, మనుషులు, ఇంత పని ఉంటది. సో మేము ఆల్రెడీ చేసాము, నువ్వు వెయ్యమన్న ప్లేస్ లోనే మేము వేసాము, ఇంక వద్దయ్యా అని అంట. లేదు, ఒక్కసారి వేసి చూడండి వల. ఆ వల వేసిన వెంటనే ఆ తర్వాత ఉంటది, ఆ వల లాగలేక తమ తోటి పడవ సహోదరులను పిలిచి వాళ్ళ సహాయం తీసుకున్నారంట. తీసుకొని ఆ పడవ ఆ చేపల వల లాగితే ఆ పడవ నిండిపోయింది, ఆ పక్కన సోదరు వాళ్ళ పడవ కూడా నిండిపోయేంత చేపలు పడ్డాయంట. అదే ప్లేస్ లో వాళ్ళు ప్రొద్దున వేసినప్పుడేం చేపలు పడలేదు, ఆయన వేయమన్నప్పుడు వెంటనే చేపలు పడ్డాయి. వెంటనే ఆయన మోకాళ్ళ దగ్గర సాగిలపడి నమస్కారం చేసి, అయ్యా మేము పాపాత్ములు అయ్యా, మమ్మల్ని వదిలేసి అయ్యా, నా నుండి దూరంగా ఉండయ్యా. ఇంత గొప్ప అద్భుతం, ఆ అద్భుతము మనిషి చూస్తే ఎట్లా అనిపిస్తుంది, ఆశ్చర్యము, అతనే దేవుడు అని చెప్పి మనిషి నమ్మటం మొదలు పెడతాడు. మేము చాలా పాపాత్ములు అయ్యా, నీవు మా ఎదుట ఇంత కరుణ చూపించావయ్యా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయా, మేము మంచోళ్ళం కాదయ్యా అని చెప్పానంటే, లేదు మీరు మీ వలలకి వదిలేసి మనుషులు పట్టే జాలర్లుగా చేస్తా మిమ్మల్ని అని చెప్పానంటాడు. సో ఆ జాలర్లు ఆ వారు చేసినటువంటి సువార్త పనే ఇప్పటిదాకా మనకి కొనసాగుతూనే ఉంది. విద్య లేని పామరులు, అంటే చదువుకోనిటువంటి వాళ్ళు, చేపలు పట్టేటువంటి వారు గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే గొప్ప అద్భుతాలు చేశారు వాళ్ళు. సో ఈ విధంగా ఈ శిష్యులు ఎవరు, పేతురు, ఇంకెవరు మోకరించారు, సీమోను యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మోకరించారు. తర్వాత ఇంకెవరు చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 12వ వచనం. ఆయన యొక్క పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. ఇలాంటి మాటలు ఏ మనుషుడు చెప్పలేడు అని నేను అనుకుంటూ ఉంటే ఒక వ్యక్తి చెప్పటం విన్నా. ఈయన ఏం చెప్పాడు, కుష్ఠవ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువును చూసి సాగిలపడి నమస్కారం చేసి, అయ్యా నీకిష్టమైతే నన్ను బాగు చేయి అని అన్నాడు. ఎవరైనా ఆ మాట అంటారా? ఏమంటారు? అయ్యా నన్ను బాగు చేయి అంటారు, నన్ను బాగు చేసి వెళ్ళు అని అంటారు. లేదు చేయను అంటాడు, వెళ్ళిపోతారు. కానీ ఈయనేమంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. ఇదే మాట ఒక పాస్టర్ గారు చెప్పారు. రీసెంట్గా చనిపోయారు. ఆయనకి లివర్ ప్రాబ్లం అనుకుంటా, లివర్ కిడ్నీ సంథింగ్. రీసెంట్గా చనిపోయారు, పాడైపోయి. ఆయనకు 30 సంవత్సరాల నుండి ఇదే బాధతో బాధపడుతున్నాడు. ఆయన అంటే ఎక్కువసేపు నుంచొని వాక్యం చెప్పలేడు. ఆయన ఒక బిషప్, ప్రతిరోజు సువార్త పనిలోనే ఉంటాడు. ఒక లెక్చరర్, ఒక టీచర్ కూడా ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయనకున్న ఈ జబ్బు బయటపడగానే ఒకే ఒక ప్రార్థన చేశాడంట. అయ్యా నాకు ఈ జబ్బు వచ్చింది, ఇది చాలా ప్రాణాంతకరమైనది, దీనికి మందులు లేవు. అంటే క్యాన్సర్ అనమాట, ఆయనకి మందులు లేవు. దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటాము, ఎప్పుడు నయమైద్దో తెలీదు, ఎప్పుడు బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోతానో కూడా తెలీదు. కాబట్టి నీకు ఇష్టమైతే నాకు ఈ రోగాన్ని తీసేసే, లేదు అని అంటావా ఉంచు అన్ని ప్రార్థన చేశారు. 30 ఏళ్ళు అదే రోగమును కడుపులో పెట్టుకొని మోస్తూ ప్రతి చోట ప్రతి ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పి వచ్చాడు ఆయన.
రీసెంట్గా ఆయనకి బాగా ఎక్కువైపోయి చనిపోయాడు ఇక ఆయన. అంటే మనుషులు ఏ విధంగా ఉన్నారో చూడండి, ఎంత భక్తిగా ఉన్నారో చూడండి మనుషులు. ఇక ఆయన ఎక్కడుంటాడు అప్పుడు? డైరెక్ట్గా ఆయన మాట్లాడే మాటలు కానీ చాలా స్పష్టంగాను, చాలా అర్థవంతంగాను, ఎడ్యుకేటెడ్ పర్సన్ అన్నమాట ఆయన, ప్రొఫెసర్ ఆయన. సో అలాంటి వ్యక్తులను నేను చూశాను అనమాట. అంటే ఈ కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి చెప్పిన మాట అక్కడ చూశాను అనమాట. అంటే మనం నేర్చుకోవాలి ఇలాంటి మాటలు. ఎస్, దేవునికి ఇష్టమైతే మన జీవితాలను మార్చమని అడగాలి. కానీ మనం ఏం చేస్తామో, దేవుడా నీ ఇష్టంతో నాకు పనే లేదు, నాకు మాత్రం ఇది కావాలి, నేను కూడా అనలేను ఆ మాట, నీకు ఇష్టమైతే ఇది చెయ్యి అని. ఎందుకంటే ఆ మాట అనటం ఈజీయే, కానీ అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. దేవుడికి ఇష్టం లేకపోతే మార్చలేడు. అదంతా మనం అనుభవించాలి. సో అంత గొప్ప భక్తి పరులుగా బతికిన వాళ్ళు భూలోకంలో ఉన్నారు క్రీస్తు ఎదుట. సో ఈ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వ్యక్తి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, అంత బాధలో, అంత వేదనలో కూడా ఆయన ఏమంటున్నాడు, నీకు ఇష్టమైతే బాగు చేయి. ఒకవేళ క్రీస్తు ఇష్టం లేదంటే వెళ్ళిపోయేవాడు చక్కగా, అదే బాధతో అనుభవించి అనుభవించి చచ్చిపోయాడు చివరికి. కానీ క్రీస్తు ఆ ప్రేమను చూసి, ఆ దీనత్వాన్ని చూసి వెంటనే నాకు ఇష్టమే నువ్వు బాగుపడటం, నువ్వు స్వస్థత పడటం నాకు ఇష్టమే అని చెప్పగానే వెంటనే చర్మం అంతా మంచిగా మారిపోయి ఉన్నటువంటి పొక్కులన్నీ పోయి, పురుగులన్నీ నశించిపోయి మంచిగా తన చర్మం మారిపోయింది. అప్పుడు వెంటనే ఆయన మోకరించి సాగిలపడి నమస్కారం చేశాడు. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. అంతట మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు ననెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులయు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనినెక్కడ నుంచితిరని అడుగగా. దైవ కుమారుడు మనుష్య పోలికలో పుట్టి మనుషులకు ఉన్నటువంటి గుణాలన్నీ ఆయనకు వచ్చాయి. చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చే ఏడుపులన్నీ చూసి ఈయనకి కూడా భయం వేసి బాధేసిందంట. బాధేసి లోపల లోపల మూలుగుతూ ఏడుస్తూ ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అసలు ఎవరి గురించి ఏంటి అని అంటే, బ్రతికించినటువంటి లాజర్ గురించి. మార్తా, మరియమ్మ, లాజర్ వీళ్ళ ముగ్గురు తోడబుట్టినటువంటి వాళ్ళు. మా లాజర్ గారు చనిపోయిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు 3 రోజులు ఆలస్యంగా వస్తారు. ఆలస్యంగా రాగానే మరియమ్మ గారు సాగిలబడి నమస్కారం చేసి, అయ్యా నువ్వు కానీ ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు, నా తమ్ముడిని నువ్వు బతికించేవాడివి, అయ్యా ఇప్పుడు ఏంటయ్యా ఇప్పుడు పరిస్థితి, ఎందుకయ్యా ఇంత ఆలస్యంగా వచ్చానంటూ ఉంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి తనను బ్రతికించడం జరిగింది. లాజరు బయటికి రానగానే అతను చుట్టినటువంటి గుడ్డలతో సహా అట్లా లేచి నడుచుకుంటూ వస్తాడు అన్నమాట బయటికి. చుట్టుపక్కల చూసినటువంటి యూదులు వాళ్ళందరూ భయంతో అల్లాడిపోయి, కొంతమంది అయితే దయ్యం అని చెప్పి పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది ఆశ్చర్యంగా అంతే నుంచొని చూసిన వాళ్ళు ఉన్నారు. అసలు నిజమేనా దయ్యమా అని చెప్పి వెళ్ళి ముట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇన్ని అద్భుతాలు చేయటానికి కారణం అంటే, తమ్ముడిని బ్రతికించడానికి కారణము అక్క యొక్క తాపత్రయం. చూసారా, సాగిలపడి దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయటం, లేదా సాగిలపడి దేవుని మ్రొక్కటం. వాళ్ళు ముగ్గురు యేసుక్రీస్తు ప్రభువారికి చాలా మంచి స్నేహితులు వాళ్ళు. సో ఈ గొప్ప అద్భుతాన్ని చూపించడానికి దేవుడు ఆలస్యాన్ని కూడా చేయడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు చూసినటువంటి వ్యక్తుల్లో చాలా మంది వాళ్ళు సాగిలపడి నమస్కరించారు, దేవుడు వారికి కావాల్సిన ప్రతిదీ నెరవేర్చాడు. ఇప్పుడు ఒక తల్లి ఉంది, తల్లి కుమార్తెకి దయ్యం పట్టింది, సాగిలపడి దేవుడు తల్లి ఏం చేసింది, దేవుని ఎదుట నమస్కారం చేసింది, కుమార్తె స్వస్థపరచబడింది.
తమ్ముడు కోసము అక్క సాగిలపడి నమస్కారం చేసిన దేవునికి. తర్వాత తన తమ్ముడు తిరిగి లేవటం జరిగింది. ఇంకా చాలా మనం ముందు చదువుకున్నాం. సో ఈ విధంగా మనకి కూడా ఏదైనా సూచక క్రియ, అద్భుతం జరగాలి, అనారోగ్యంగా ఉన్నాం, మంచి ఆరోగ్యం కావాలి, మంచి స్థితిలో ఉండాలి, ఈ విధమైనటువంటి కార్యం మనకు జీవితంలో జరగాలి అని అంటే వెంటనే మనం ఏం చెయ్యాలి అని అంటే సాగిలపడి నమస్కారం చెయ్యాలి. లేదు మనకి ఏమీ అక్కర్లేదు, అంత బాగానే ఉన్నాం, అంత బాగానే ఉంది, అయినా సరే నువ్వేం చేయాలి? జ్ఞానులు ఏం చేశారు? క్రీస్తు ఎదుట, పసి పిల్లాడి ఎదుట సాగిలపడి నమస్కారం చేశారు. ఎందుకు? ఈయన మన కోసము, మన మన పాపముల కోసము, మన బిడ్డల పాపముల కోసము త్వరలో చనిపోబోతున్నాడు అని వాళ్ళు నమస్కరిస్తే మనం ఏం చేయాలి? మన కొరకు ఇంత గొప్ప త్యాగం చేసినందుకు ఆయనకు నమస్కారం చెయ్యాలి. మన కొరకు ఉచితంగా పరలోకాన్ని మనకిస్తున్నందుకు మనము ప్రతి దినము దేవుని ఎదుట సాగిలపడి నమస్కారము చెయ్యాలి. కాబట్టి ఇదే విధంగా మనకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరత దేవుని ఎదుట తీర్చబడాలి అని అంటే ప్రార్థించాలి. దేవుని ఎదుట సాగిలపడి మోకరించి దేవుని అడిగితే దేవుడు ఖచ్చితంగా ప్రతిదీ మనకి తీరుస్తాడు, అనుగ్రహిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతకుడి మీకు దొరుకును అని. అడిగిన ప్రతిదీ దేవుడు ఖచ్చితంగా ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి చిన్న మాటను మనందరిలో దేవుడు దీవించి ఆశీర్వదించి మనం బలపరిచి ముందుకు నడిపించును గాక. అందరి తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నేర్చేటువంటి గొప్ప దినమును బట్టి, సమయాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభువా. నేనటి వరకు మిరకల కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజున అనుగ్రహించారు. వందనాలు. ఎంతో మంది రోజులకు నశించుకోవచ్చుగా మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు. అయ్యా నా తండ్రి, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆదరణి అంతవరకు అధ్యక్షత వహించారు. మీకు కృతజ్ఞతలు. పాటల్లోనూ, వాక్య భాగంలోనూ నా తండ్రి ప్రార్థనలోనూ తోడుగా ఉన్నారు. మీకు స్తుతులు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతలు. అయ్యా నా తండ్రి, మేము విన్నటువంటి ఈ వాక్య భాగం బట్టి నా తండ్రి ప్రభా, అయ్యా మేమందరము నీ ఎదుట సాగిలపడి నమస్కరించి తండ్రి ప్రభా, అయ్యా మాకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరత నా తండ్రి మేము తీర్చుకునే విధంగా మా మనస్సులను మార్చండి. అయ్యా నా తండ్రి ప్రభా, నీవు మా కొరకు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యములు బట్టి మీకు మేము కృతజ్ఞతార్థులమైన నా తండ్రి ప్రభా, నేను భయముతోనూ భక్తితోనూ మేమందరం ఉండటకు సహాయం చేయండి. నా తండ్రి ప్రభు, ఈ యొక్క వాక్యం ఎక్కడన్నా ప్రతి ఒక్కరు హృదయంలో భద్రపరచండి. నా తండ్రి దినదినము వారు నెమరు వేసుకున్నటకు సహాయం చేయండి. నా తండ్రి ఈ వాక్య భాగం వారు ఎక్కడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వారి జీవితాల్లో ఈ వాక్యములు వారికి వెలుగుగా ఉండటకు సహాయం చేయండి. నా తండ్రి ప్రభా, అయ్యా యొక్క కూడికను ముగించుకుని నా తండ్రి మా స్వగృహాలకు వెళ్ళవచ్చుండగా రాకపోకలు మీరు తోడుగా ఉండండి. అయ్యా రేపు జరగబోయేటువంటి ఆదివారపు ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. సండే స్కూల్ పరిచర్లో మీరు తోడుగా ఉండండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. అయ్యా తండ్రి వాతావరణం విషయంలో తోడుగా ఉండండి. ఆరోగ్య విషయంలో తోడుగా ఉండండి. ఆహార విషయంలో తోడుగా ఉండండి. అయ్యా సండే స్కూల్ బిడ్డలు తండ్రి ప్రభు, సండే స్కూల్కి వచ్చేటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. అయ్యా తండ్రి సండే స్కూల్ బిడ్డలు తండ్రి ప్రభు, సండే స్కూల్ పంపేటువంటి తండ్రి ఆ బిడ్డల తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకునే వారి కష్టార్జితను మీరు దీవించండి. నా తండ్రి ప్రభా, ఎక్కడెక్కడైతే ఏ చర్చ్లో అయితే సండే స్కూల్స్ పెడుతున్నామో ఆ యొక్క సండే స్కూల్ కాపరులను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చండి. సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా యొక్క సంఘంలో ఉన్నటువంటి సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభా ఏదో ఒక సమస్యతో తండ్రి ప్రభు కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. నా తండ్రి అయ్యా మీ యొక్క చేతులు మా వైపు చాచండి. నా తండ్రి ప్రభా, అయ్యా నా తండ్రి నీ యొక్క కనికరం మా ఎదుట చూపించండి. మా యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కావాల్సిన ప్రతి ఒక్క అవసరత అనుగ్రహించండి. ఏదైనా నూతనమైన గృహాలు కట్టుకోవాలని ఆశపడతా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీరు ఇచ్చినటువంటి మంచి కుటుంబాలను బట్టి మీ కృతజ్ఞతలు, బిడ్డలను బట్టి మీ కృతజ్ఞతలు, కావాల్సినటువంటి తండ్రి ప్రభు ప్రతి ఒక్క అవసరత నీ యొక్క చిత్తంలోనే నీ యొక్క లాభంలోనే తీర్చండి. నా తండ్రి ప్రభా నీకే స్తోత్రాలు. అయ్యా నా తండ్రి ఇదే విధంగా నా తండ్రి ప్రభా రేపు కూడా నా తండ్రి ఘనంగాను నా తండ్రి భక్తిగాను మేమందరం ఇదే కార్యక్రమాన్ని రేపు ఆచరించటకు మా అందరికీ సహాయం చేయమని యేసునామములో పెట్టి అడిగి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి నేను ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.